హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో కొరియన్ కనకరాజు జస్ట్ 3 రోజుల్లోనే అంటే 72 గంటల్లో బ్రేక్ ఈవెన్ సాధించింది అంటూ యువి క్రియేషన్స్ వాళ్ళు అఫీషియల్ ప్రొడ్యూసర్స్ వాళ్ళు అఫీషియల్ పోస్టర్ నంబర్లు అనేవి రిలీజ్ చేయడం జరిగింది. 3 రోజుల్లో 37,40,00,000 వరకు గ్రాస్ వసూళ్లు సాధించింది వరల్డ్ వైడ్ గా కొరియన్ కనకరాజు. అసలు 2026 అంటే మనకి ప్రీమియర్స్ దగ్గర నుంచి డే 1, డే 2, డే 3 ట్రేడ్ వర్గాలు ఎవరైతే బాక్స్ ఆఫీస్ ట్రాకర్స్ ఉంటారో వాళ్ళు ఎంత నెంబర్స్ వేసారు అనేది అప్రాక్సిమేట్లీ నేను మీకు చెప్తాను. అలాగే ఒకసారి మనం చూసుకుంటే నిజంగా 2025 ఎండింగ్, 2026 బిగినింగ్ దగ్గర నుంచి కూడా మనకి మెగానామ సంవత్సరం అనుకోవచ్చు. మోస్ట్లీ 2026 మెగానామ సంవత్సరం అని చెప్పేసి అనుకోవాలి. ఎందుకంటే ఒక ఓజీ, ఒక మనశంకర వరప్రసాద్, ఒక పెద్ది, ఇప్పుడు కొరియన్ కనకరాజు బ్యాక్ టు ద ఫామ్. మామూలు ఫామ్ కాదు ఇది, అంటే బ్యాక్ టు బ్యాక్ బాక్స్ ఆఫీస్ దగ్గర నెక్స్ట్ లెవెల్ ఆఫ్ నెంబర్స్ తో బ్యాటింగ్ చేస్తున్నారు అనమాట. సో దా లిస్ట్ లోకి ఇప్పుడు కొరియన్ కనకరాజు మన వరుణ్ తేజ్ కూడా వచ్చేసారు. అంటే కెరియర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ జస్ట్ 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అంటే ఈ సినిమా టాక్ ఏ రకంగా వస్తుంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. నిజంగా మెగా ఫ్యాన్స్ అందరికీ ఇది గుడ్ న్యూస్. అలాగే ఈ లిస్ట్ లో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేటువంటి సంబరాల ఈటిగట్టు SYG సినిమా కూడా ఈ లిస్ట్ లోకి చేరబోతుంది. కంటెంట్ ఉండేటువంటి సినిమాతో వస్తే మెగా సినిమాలకి నంబర్స్ అనేవి ఎలా ఉంటాయి మార్కెట్లో అనేది మరొకసారి ప్రూవ్ చేసింది కొరియన్ కనకరాజు సినిమా. అలాగే నెక్స్ట్ సాయిధరం తేజ్ సినిమా కూడా మంచి కంటెంట్ ఓరియంటెడ్ సినిమాతోనే వస్తున్నారు కాబట్టి అది కూడా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొడుతుంది అనేటువంటి కాన్ఫిడెన్స్ కొరియన్ కనకరాజు ఇచ్చేసింది మెగా అభిమానులకి. ఒకసారి మనం ట్రేడ్ అంచనా వచ్చినటువంటి నంబర్స్ ఏంటో వాళ్ళు ఏం వేశారు ఒకసారి ఒక సైట్ నేను చూసి రాశాను, అది మీకు చెప్తాను. ప్రీమియర్స్ వచ్చేసి ఆగస్ట్ 6న పడింది. సో ప్రీమియర్స్ రోజు అప్రాక్సిమేట్ గా 70 లక్షల వరకు వచ్చింది. డే 1 ఆగస్ట్ 7th అప్రాక్సిమేట్లీ 4 crores దాకా వచ్చింది. డే 2 ఆగస్ట్ 8th 4,50,00,000 4 crores 50 lakhs వరకు వచ్చింది అప్రాక్సిమేట్లీ. డే 3 ఆగస్ట్ 9th 6 crores అప్రాక్సిమేట్లీ వచ్చింది అన్నట్లుగా ఎవరైతే బాక్స్ ఆఫీస్ ని ట్రాక్ చేస్తుంటారో వాళ్ళు వేసినటువంటి నంబర్స్. సో అఫీషియల్ నంబర్ వచ్చేసి 3 రోజులకి వాళ్ళు వేసినటువంటి పోస్టర్ 37,40,00,000. సో ఈ సినిమా బిజినెస్ 12 కోట్ల నుంచి 14 కోట్లు అంటే 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయిపోయింది. సో బుక్ మై షోలో డిస్ట్రిక్ట్ యాప్ లో చూసుకుంటే 800K టికెట్స్ తెగాయి అని చెప్పేసి అఫీషియల్ గా వాళ్ళు కూడా దాని గురించి పోస్టర్ అయితే వదలడం జరిగింది. 8 లక్షల టికెట్లు బుక్ మై షోలో అండ్ డిస్ట్రిక్ట్ యాప్ లో. నిజంగా ఒక మంచి ఎంటర్టైనర్ తో ముందుకు వచ్చాడు వరుణ్ తేజ్. అంటే ఒక గాంధీవధారి అర్జున, ఒక ఆపరేషన్ వ్యాలంటైన్ లాంటి బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ తర్వాత వరుణ్ తేజ్ కట్అవుట్ కి తగ్గ హిట్ పడడం అనేది కొరియన్ కనకరాజ్ తో జరిగింది. సో నెక్స్ట్ కూడా బరీ లాంటి మంచి కంటెంట్ ఓరియంటెడ్ తోనే ముందుకు వస్తున్నారు. నేను అంతకుముందు చెప్పినట్టుగానే రివ్యూ అప్పుడు వరుణ్ తేజ్ లాంటి ఒక థాట్ ప్రాసెస్, సినిమా మీద ఒక ఆలోచన ఉండేటువంటి ఒక మంచి హీరోకి కమర్షియల్ వాల్యూస్ కూడా తగ్గకూడదు. ఈ సినిమాలో కమర్షియల్ వాల్యూస్ చాలా ఉంటాయి, మంచి కమర్షియల్ హైస్ ఉంటాయి, ఎలివేషన్స్ ఉంటాయి ఈ సినిమాలో విత్ ఎంటర్టైనింగ్ తో పాటు. సో దానికి తోడు ఒక మంచి కంటెంట్ కూడా. ఒక కొరియన్ ఆత్మ కనకరాజు ఉండేటువంటి ఒక లోకల్ విలేజ్ కుర్రోడిలోకి వస్తే ఎలా ఉంటుంది అనేది ఒక కొత్త ట్రీట్మెంట్. దాన్ని అలాగే ప్రజెంట్ చేశారు మేర్లపాక గాంధీ గారు. దాన్ని అంతే ఎఫర్ట్లెస్ గా ఈస్తో యాక్ట్ చేశాడు 2 వేరియేషన్స్ లో మన వరుణ్ తేజ్. సో ఇక్కడి నుంచి అయినా సరే బరీలో కూడా ప్రాపర్ కమర్షియల్ వాల్యూస్ తో పాటు ఒక మంచి కంటెంట్ ఓరియంటెడ్ ఉంటుంది అని చెప్పేసి కమిటీ కుర్రోలు డైరెక్టర్ నిహారిక గారి ప్రొడక్షన్ వచ్చినటువంటి కమిటీ కుర్రోలు డైరెక్టర్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు, బరీ అనేటువంటి సినిమాని. సో ఆ సినిమాలో కూడా మంచి కంటెంట్ వరుణ్ తేజ్. ఇంకా వచ్చేటువంటి ప్రతి సినిమాలో కంటెంట్ వాల్యూ ఉండాలి, ఎంటర్టైనింగ్ వాల్యూ ఉండాలి, కమర్షియల్ వాల్యూ కూడా ఉండాలి. 3 ఖచ్చితంగా సమపాలనలో కుదిరితే ఈరోజు కొరియన్ కనకరాజు లాగా మిగతా నెక్స్ట్ వచ్చేటువంటి సినిమాలన్నీ కూడా హిట్ అవుతాయి వరుణ్ తేజ్ గారివి. ఇంకా బ్రైట్ ఫ్యూచర్ ఉంది. వచ్చేటువంటి సినిమాలతో కూడా బ్లాక్ బస్టర్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. సో మీరు ఎన్నిసార్లు కొరియన్ కనకరాజు సినిమా చూశారు? పార్ట్ 2 కోసం ఎంతలా ఎదురు చూస్తున్నారు? లాస్ట్ లో కెన్యా అని చెప్పేసి ఒక హింట్ ఇచ్చారు, చాలా బాగా మంచి హింట్. సో పార్ట్ 2 వస్తుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను ఒక ఆడియన్ గా. పార్ట్ 2 మీద మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్స్ తెలియజేయండి. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.